'రాజా సాబ్' ఆ సినిమా సంక్రాంతి ఓపెనింగ్ సినిమాగా, సంక్రాంతి సినిమా సెలబ్రేషన్స్‌ని ఓపెనింగ్ సినిమాగా రిలీజ్ అయింది ఈరోజు. అయితే చాలా థియేటర్లు సస్యశ్యామలంగా కనిపిస్తున్నాయి. అంటే ఆకుపచ్చగా కనిపిస్తున్నాయంటే ఆక్యుపేషన్ పెద్దగా లేదు అనేది అర్థము. ఈ ఆక్యుపేషన్ లేకపోవడానికి కారణాలేంటనేది మనం మాట్లాడుకుందాం. ఇందులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా డైరెక్టర్ గారు 'మారుతి' గారు చాలా ఎమోషనలైజ్ అయిపోయారు. ఆయన వేదిక మీద కన్నీరు పెట్టుకున్నారు. అలాగే తన ఇంటి అడ్రెస్ ఇచ్చి, "ఈ సినిమా గనక మీకు ఇబ్బంది కలిగిస్తే మా ఇంటికొచ్చి నన్ను కాలర్ పట్టుకొని నిలదీయవచ్చు" అని చెప్పి ఒక సవాల్ విసిరారాయన. మరి ఎంతమంది ఆ అడ్రెస్ రికార్డ్ చేసుకున్నారు, లేకపోతే నోట్ చేసుకున్నారు, ఎంతమంది వెడుతున్నారు అంటే ఇక్కడ సస్యశ్యామలంగా కనిపిస్తున్నటువంటి ఈ ఖాళీగా ఉన్నటువంటి కుర్చీలలో కూర్చోవలసినటువంటి ప్రేక్షకులందరూ ఆ అడ్రస్‌కి వెళ్ళటానికి లారీలు, బస్సులు బుక్ చేసుకొని వెడుతున్నారా అనేది డౌట్. కాబట్టి సినిమా చాలా ఇబ్బంది పెట్టింది. 'రాజా సాబ్' అనేటువంటి సినిమా 2, 3 రకాలుగా ప్రజల సహనానికి పరీక్ష పెట్టినటువంటి పరిస్థితి. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినటువంటి పరిస్థితి. ఒకటేమో నిన్న తెలంగాణ ప్రభుత్వం జీవో ఇస్తుంది అనేటువంటి హోప్‌తో ప్రీమియర్స్ ఉంటాయి. కానీ కొంచెం లేట్‌గా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇలాంటి రకరకాల స్పెక్యులేషన్స్ మధ్య జీవో రాలేదు. ఫైనల్‌గా బుకింగ్స్ రాత్రి 11 తర్వాత మాత్రమే ఓపెన్ అయినాయి. 11:30 తర్వాతే షోస్ పడ్డాయి అన్ని చోట్ల. ప్రత్యేకంగా 10 గంటలకి షో పడుతుంది అనుకున్నటువంటి థియేటర్‌లో కూడా 12:30కి షో పడినటువంటి పరిస్థితి. ఇది కండిషన్. ఇది ఆడియన్స్ సహనాన్ని పరీక్షించినటువంటి పరిస్థితి. సినిమా మీద మీరు క్రియేట్ చేసిన హైప్ వలన సినిమా చూడాలి అనుకున్నటువంటి ప్రేక్షకుల ఆశల మీద మీరు జల్లినటువంటి నిప్పులు. ఇది ఒక గొడవైతే థియేటర్‌లోకి నానా కష్టాలు పడి చేరి కూర్చున్నటువంటి ప్రేక్షకులకి సినిమా ఎటుపోతోందో అర్థం కాలేదు. పర్టిక్యులర్‌గా ఒకటి టైటిల్ జస్టిఫికేషన్ లేదు. 'రాజా సాబ్' అనేటువంటి టైటిల్‌కి జస్టిఫికేషన్ ఈ సినిమాలో ఏ సన్నివేశంలోనూ లేదు. ఇది రకరకాలుగా ఊహించుకున్నారు జనాలు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ చూసి, అలాగే ఈ సినిమా గురించి మారుతి గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో నుంచి విన్న విషయాల ఆధారంగా చేసుకుని రకరకాల ఊహాగానాలు ప్రేక్షకుల్లో నడిచినాయి. కానీ ఏ ఊహకి మ్యాచ్ అయ్యే పద్ధతిలో సినిమాలో కంటెంట్ లేదు. ఒకటి 'రాజా సాబ్' అనేటువంటి టైటిల్ ఎందుకు పెట్టారో జనాలకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఇది హారర్ కామెడీ జోనర్‌లో చాలా హై స్కేల్‌లో వస్తున్న సినిమా అని చెప్పారు. ఇందులో హారరు పెద్దగా కనిపించలేదు జనాలకి. అంటే భయపడిన సందర్భం లేదు. ఇంకోటి ఆ భయం మధ్యలో నవ్వుకున్న సందర్భం కూడా అంతకంటే లేదు. కామెడీ అనుకుని పెట్టినటువంటి సన్నివేశాలేవి కూడా కామెడీని క్రియేట్ చేయలేకపోవడానికి కారణం అవన్నీ కూడా అనేక సినిమాల్లో ఆల్రెడీ జనాలు చూసున్నటువంటి సన్నివేశాలే కావడం. అయితే దీనిలో ఒక కొత్త విషయం ఏంటంటే వాళ్ళు అది కూడా చెప్పారు. నిజంగానే అది తెర మీద కొత్తగానే కనిపించింది కూడా. సంజయ్ దత్ క్యారెక్టర్ డిజైనింగ్‌లో ఆ క్యారెక్టర్‌లో ఒక అంటే భూతము ప్లస్ హిప్నో టెక్నిక్స్ తెలిసినటువంటి ఆహ్, భూతం. ఈ ఈ జోనర్‌లో అంటే ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి భూతంతో చాలా కామెడీ జనరేట్ చేయిస్తారు మారుతి గారు అనుకున్నటువంటి ప్రేక్షకులకి ఆ ఏరియాలో నిరాశ కలిగింది. కానీ ఆ డిజైన్ బాగుంది. అదొకటే సినిమాలో కొంచెం గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం. అలాగే ఈ హిప్నోసిస్ తెలిసినటువంటి భూతం ప్రభాస్‌తో ఆడుకునేటువంటి ఒక క్రీడ. అది సెకండ్ హాఫ్‌లో చివర్లో వచ్చేటువంటి ప్రీ క్లైమాక్స్‌లో వచ్చేటువంటి సన్నివేశం అదొకటి రక్తి కట్టించగలిగారు. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అలాగే బొమ్మన్ ఇరానీ లాంటి ఆర్టిస్ట్‌ని తీసుకుని ఆయనతో చేయించినటువంటి క్యారెక్టర్ కూడా జనాల్ని పెద్దగా సాటిస్ఫై చేయలేదు. ఇది ఒక రొటీన్ ఫార్ములాలో వచ్చిన క్యారెక్టరే. ఆ రొటీన్ ఫార్ములా క్యారెక్టర్‌కి ఆయన తనదైన పద్ధతిలో న్యాయం చేశాడు గానీ నటుడిగా, క్యారెక్టర్ ఆయనకు న్యాయం చేయలేదు. అది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగే ఈ సినిమాలో ప్రధానమైనటువంటి కథ 3 క్యారెక్టర్ల మధ్య నడుస్తుంది. ఆ 3 క్యారెక్టర్ల
మధ్య ఆ కథని నడపటం వ్యవహారంలో చాలా గందరగోళం నడిచింది. ఎందుకు అంటే ఒక బలమైనటువంటి కాన్ఫ్లిక్ట్ లేదు. జనరల్‌గా మనం ఆశకి, ఆశయానికి మధ్య పోరాటం ఇలాంటి కాన్ఫ్లిక్ట్‌లేవో డిజైనింగ్‌లోకొస్తాయి. హీరో క్యారెక్టర్ చాలా బలంగా పండాలంటే అది అవసరం. కానీ హీరో క్యారెక్టర్‌లో ఒక గందరగోళం నడిచింది. ఇక్కడ ప్రధానంగా వాళ్ళు ఒక సెల్లింగ్ పాయింట్‌గా చెప్పిందేమిటి మొదటి నుంచి, ఈ సినిమాలో 'డార్లింగ్' రోజుల్లోనూ, అలాగే 'మిస్టర్ పర్ఫెక్ట్' రోజుల్లోనూ ప్రభాస్‌ని ఎలా చూసారో అలా ఎంటర్‌టైనింగ్ మోడ్‌లో ప్రభాస్‌ని మళ్ళీ చూడబోతున్నారు. 'బాహుబలి' తర్వాత ఆ ఏరియా మిస్ అయింది ఆయనకి. ఆయనతో తిరిగి ఒక ఎంటర్‌టైనింగ్ హీరోయిజం అనేది ప్రభాస్‌తో చేయించి మిమ్మల్ని గ్యారంటీగా అలరించబోతున్నాం అని చెప్పారు. దాని మీద గంపెడు ఆశలతో థియేటర్‌కెళ్ళినటువంటి ప్రేక్షకులకి హారర్ కామెడీ ఎలా దొరకలేదో, 'రాజాసాబ్' అనేటువంటి టైటిల్‌కి జస్టిఫికేషన్ ఎలా దొరకలేదో, అలాగే ఈ ఎంటర్‌టైనింగ్ హీరోయిజం విత్ ప్రభాస్ అనేటువంటిది కూడా ప్రాపర్‌గా అందలేదు. కానీ ప్రభాస్ నమ్మాడు దాన్ని. నమ్మి దాన్ని కొన్ని సన్నివేశాల్లో చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జనాల్ని అలరించేటువంటి ప్రయత్నం అయితే కాన్షియస్‌గా, సీరియస్‌గా చేసాడు తను. కానీ సన్నివేశ కల్పన అలా లేకపోవడంతో జనాలకి ప్రభాస్ కష్టం కనెక్ట్ కాలేదు అని చెప్పక తప్పని పరిస్థితి. అలా అదొకటి మిస్‌ఫైర్ అయింది. ఇలా ప్రతి సెల్లింగ్ పాయింట్ అనుకున్న అంశం, అలాగే గ్లామర్‌తో ఈ సినిమాని అంటే రొమాంటిక్‌గా నడుపుతాము అనేటువంటి ఒక హామీ. అందుకోసం ముగ్గురు హీరోయిన్‌లు, అలాగే తెర మీద అడపాదడపా కనిపించే హీరోయిన్‌లు కూడా ఇంకో ముగ్గురు, నలుగురున్నారు. అందులో ఆనంది కూడా ఉంది పాపం. అయితే ఆనంది జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోతుంది ఒక షాట్ అంతే. ఎందుకు జరిగింది? అలాగే ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఒకటి రివీల్ చేశారు. ఆ గెటప్ గురించి భూతద్దం వేసుకుని చూసినా గానీ 3 గంటల సినిమాలో ఎక్కడా కనిపించలేదు అది. ఎక్కడికెళ్ళిపోయాడు? ఎక్కడ దాక్కున్నాడు ఆయన అనేది ఒక కన్‌ఫ్యూజన్ జనాలకి. దీనికి పార్ట్ 2 ఉండబోతోంది. సీక్వెల్ ఉండబోతోందని చివర్లో ఒక ప్రామిస్ చేశారు మారుతి గారు. బహుశా ఆ ప్రామిస్ చేసినటువంటి ఏరియాలో ఈ క్యారెక్టర్ వస్తుందేమో తెలియదు. ఆ క్యారెక్టర్ ఈ ప్రభాసేనా అనేది కూడా తెలీదు. సీక్వెల్ అయితే ఈయన అయి ఉంటాడది. లేదు ప్రీక్వెల్ అయితే ఈయనకి ఇంకేదో ఉంటుంది. రెండోది జనాలు ఊహల్లో కల్పించుకున్నటువంటి కథ వేరు, తెర మీద కనిపించిన కథ వేరు. జనాలు ఊహల్లో ఉన్నటువంటి కథతో పోలిస్తే తెర మీద కనిపించిన కథ ఏ మాత్రము ఆనే వ్యవహారం కాదు. అందుకని జనాలందరూ డిసప్పాయింట్మెంట్‌కి గురై బయటకొచ్చి ఆ అసహనాన్ని వెళ్ళగక్కారు. సోషల్ మీడియాలో వాళ్ళ ప్లాట్‌ఫామ్స్ మీద వాళ్ళు చిరాకుని ప్రదర్శించారు. ఈ ప్రదర్శన అనేది జనాలకి కనెక్ట్ అయింది, కన్వే అయింది. సినిమా కంటే కూడా ఇది ఎక్కువ చేరింది. ఇలా చేరటం వలన దాని ప్రభావం వలనే థియేటర్లన్నీ సస్యశ్యామలంగా కనిపిస్తున్నాయి ఆకుపచ్చగా. ఇప్పుడు ఎనీ బుకింగ్ మీరు బుక్ మై షోలో చేస్తే చాలా చోట్ల ఈ ఆకుపచ్చ సన్నివేశం కనిపిస్తోంది. కాబట్టి 'రాజాసాబ్' అనేది ఆడియన్స్‌ని డిసప్పాయింట్ చేసింది, ఇబ్బంది పెట్టింది. ఏ రకమైన జస్టిఫికేషను జరగలేదు. అంటే నటీనటులు బాగా పెర్ఫార్మ్ చేశారు. టెక్నికల్‌గా కొంత హై లెవెల్‌లో తీసే ప్రయత్నము జరిగింది. రెండోది ఫెయిరీ టైల్ నేరేటివ్ స్టైల్‌లో ఈ సినిమా ఉండబోతోంది అని మారుతి గారు చెప్పారు. నిజానికి ఆ పద్ధతిలో మొదలైంది సినిమా. మొదలవ్వటం అలాగే జరిగింది. కొంత నడక కూడా అలాగే జరిగింది కానీ అది కూడా జస్టిఫై అనిపించలేదు జనాలకి. అది ప్రాబ్లమ్. అందుకని ఏ ప్రయత్నము కూడా కలిసి రాలేదు ఈ సినిమాలో. ఎందుకలా జరిగిందంటే వీళ్ళు అల్లుకున్నటువంటి ఆ లైన్‌లోనే లోపం ఉంది. అంటే ప్రతి క్యారెక్టర్‌ని బాగా డిజైన్ చేసుకుని, సన్నివేశాలను బాగా డిజైన్ చేసుకుని, ఏ గిన్నెకి ఆ గిన్నె బాగానే తోమాము, బాగానే సర్దాము అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ, వీటన్నిటిని కలిపి ఉంచేటువంటి ఒక చట్రం ఉండాలి. ఆ చట్రం ప్రాపర్‌గా డిజైన్ కాలేదు. అంటే కథ లేదు ఈ సినిమాలో. కథగా వారు అనుకున్నది బలంగా జనాల్ని నిలబెట్టి, వాళ్ళని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తి, వావ్! ఏ అద్భుతమైన పాయింట్ చెప్పాడు అని అనుకునేంత లేదు దానిలో. అది ప్రధానమైనటువంటి సమస్య. కొత్తగా ఉంటుంది కొత్తగా ఏదో కొత్త విషయాలు చెప్పబోతున్నారు అనుకున్నటువంటి ప్రేక్షకులకు కూడా కొత్త విషయం కనిపించకపోగా ఆయన కొత్తగా అనుకుని చెప్పిన విషయంలో చాలా గందరగోళం ఉంది. పర్టికులర్‌గా సంజయ్ దత్ క్యారెక్టర్
ఆ క్యారెక్టర్‌లో జనాలకు అర్థం కాని గందరగోళం చాలా ఉంది. ఇంత గందరగోళం నిజానికి అతను హిప్నోసిస్ అనేటువంటి టెక్నిక్ తెలిసినటువంటి క్యారెక్టర్ అవటం, ఆ ఏరియాలో చాలా ఎంటర్‌టైన్‌మెంట్ జనరేట్ చేస్తాడు మారుతి అనుకున్నారు గానీ అది కూడా లేదు. అలా రకరకాల ఆశాభంగం చెందటం అనేది ఈ సినిమాకు సంబంధించి ప్రతి సన్నివేశంలోనూ జరిగింది. అలా ఒక ఏకసూత్రత లేకపోవడం వలన సినిమా ఎలా ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతుందో ఈ సినిమా ఒక ఉదాహరణ. అలా ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి మొదటి బిగ్ సినిమా, చాలా అంచనాల మధ్య రిలీజ్ అయినటువంటి రాజాసాబ్ అనే సినిమా డిజాస్టర్గా మారి ఆయనకి మరొకసారి రాధేశ్యామ్ నాటి అనుభవాలు, అలాగే ఆదిపురుష్ నాటి అభిప్రాయాలు తిరిగి ఒక్కసారి మేలుకొల్పినటువంటి పరిస్థితిలో రాజాసాబ్ ఉంది. దీనికి సీక్వెల్ ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఇలా సీక్వెల్ ప్రకటించి ఆపేసిన సినిమాలు అనేకం ఉన్నాయి చరిత్రలో. ఇది మొదటిది కాదు, చివరిది అంతకంటే కాదు. ఇలాంటి కంటెంట్లతో సినిమాలు రావటం పట్ల బాలీవుడ్లో హర్షం వ్యక్తం కావచ్చు. అంటే సౌత్ ఇండియన్ సినిమా నార్త్ సినిమాని డామినేట్ చేస్తోంది, తినేసింది, వీళ్ళు జెండా పాతేశారు బాలీవుడ్లో, ఇలాంటి రకరకాల చర్చలు జరిగాయి ఈ మధ్య వరకు. కానీ పాన్ ఇండియా లెవెల్లో తెలుగు ఇండస్ట్రీ నుంచి తయారవుతున్నటువంటి సినిమాల్లో, మ్యానుఫ్యాక్చర్ అవుతున్నటువంటి సినిమాల్లో ఉన్నటువంటి డొల్లతనం జనాలకు అర్థం కావటం మొదలైనటువంటి ఒక సందర్భంలో మనం ఉన్నాం. అందుకని ఇది నిజానికి బాలీవుడ్ నేటివ్ డైరెక్టర్స్కి చాలా హ్యాపీగా అనిపించి ఉండొచ్చు ఈ సినిమా చూస్తే. అందుకని ఇది ఏ మార్కెట్లోనూ ఏదో ఒక మార్క్ క్రియేట్ చేస్తుంది, ఎక్కడికో పెడుతుంది సినిమా. 400 కోట్లు పెట్టారు కాబట్టి ఇదేదో కనీసం 1500 కోట్లు సంపాదిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ కాదు అని అన్నారు. కానీ ఈ సినిమా ఎంతవరకు పెడుతుంది అనేది ఈరోజు బుకింగుల సరళిని చూస్తే అర్థమైపోతుంది. ఏది ఏమైనా ప్రభాస్కి మరోసారి రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి ఒక మరిచిపోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చేదు జ్ఞాపకాలను తిరిగి తట్టి రేపినటువంటి సినిమాగా అయితే రాజాసాబ్ మిగిలింది. మారుతికి చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో తను పాన్ ఇండియా డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వడం మాత్రమే కాదు, అన్ని విధాలుగాను ఎదుగుదలకు దోహదపడుతుంది అనుకున్నటువంటి సినిమా మిస్ఫైర్ అవ్వటం అనేది చాలా బాధాకరం. ఏమైనప్పటికీ రాజాసాబ్ సినిమా ప్రేక్షకులను అలరించడంలో మాత్రం దారుణంగా వైఫల్యం చెందిందని చెప్పక తప్పని పరిస్థితి అయితే మారుతి గారు కల్పించారు. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.